ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ఒక చిన్న స్వార్థం లేకపోతే ఒక చిన్న కుటుంబపరమైనటువంటి ఒక విషయం మీతో పంచుకొని మీ ప్రార్థన మీ ఆశీర్వాదములను నేను కోరుకుంటూ ఉన్నా. 1983 సంవత్సరం జనవరి 7వ తారీఖున దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి యొక్క కుమార్తె అనగా షారోన్ రోజ్ తనని దేవుడు నా జీవితంలోనికి భాగస్వామిగా ఆయన ఇవ్వటం అనేటువంటిది జరిగినది. 1983లో నా జీవితంలోనికి వచ్చినటువంటి ఆమె ఈనాటి వరకు ఒక మంచి సాటి అయిన సహకారిగా తానుండి ఉన్నారు అని నేను చెప్పగలను. మొదట్లో ఒప్పుకున్న తర్వాత చేసుకుందాము అని మా నాన్నగారు వాళ్ళతో చెప్పిన తర్వాత ఓకేనైనా నాకు అభ్యంతరం లేదని చెప్పాక మళ్ళీ ఎక్కడో చిన్నపాటి డౌట్ వచ్చింది. ఈవిడ సేవా విషయంలో నాకు సహకారిగా ఉండగలదా? ఎప్పుడైనా లేచి నిలబడి పాటలు ఏమన్నా పాడమంటే పాడగలదా? ఎక్కడికైనా ప్రార్థనలకు వెళ్దాము అని అంటే రాగలదా? నేను దేవుని యొక్క సేవకు కదా అంకితం చేసుకున్నాను. ఎందుకంటే అప్పటికి ఆ చిన్న వయసులో కూడా కొంతమందిని నేను చూచినప్పుడు మంచి సేవ చేస్తున్న పురుషులు భార్యలు సరిగ్గా లేరు, ప్రార్థనలకు రారు, మందిరానికి రారు. నేను చూసిన ఒక సేవకులనైతే ఆయన మంచి ప్రసంగికులు, కానీ ఆయన భార్య ఎప్పుడూ ఆ గుడిలో కూర్చోలేదు. ఆవిడ ఎప్పుడు కూడా ఆ భర్త ప్రసంగం చేసే గుడిలో ఆవిడ కూర్చోలేదు. సో ఏదో అనుమానం వచ్చి ఈవిడ ఎలా ఉంటుందబ్బా, సహకరిస్తుందా లేదా అని చెప్పేసి అని భయపడ్డా. ఆ తర్వాత ఒక్కటే అండి, అప్పటికి నేను తర్జుమాలు చేస్తూ ఉన్నాను 81 నుండి. ఒక దైవజనుడికి విశ్వాసం అనే దానిని గురించిన అంశం మీద నేను చాలా ప్రసంగాలకి తర్జుమాలు చేశాను. ఆయనతో పాటు తిరుగుతూ వచ్చేవాడిని. మన్నా మినిస్ట్రీస్కి వచ్చినటువంటి ఒక దొరగారు అనమాట, ఫెయిత్ని గురించి మాట్లాడుతూ వచ్చినటువంటిది. సో అదే ఫెయిత్ నేను ఇంకా మాట్లాడుతూ ఏమన్నంటే, ప్రభువా నీ ఏర్పాటు చొప్పున నేను ఆమె ఏమిటో, ఆమె ఎవరో, ఆమెతో మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు. అప్పటి రోజుల్లో మనకి ఫోన్లు ఇలాంటివి లేవులేండి, వాట్సాప్లో వీడియో కాల్స్ కూడా అసలే లేవు కదా ఆ రోజుల్లోని. సో ఆమె ఎవరో నాకు తెలియదు. ఒక దైవ సేవకుని యొక్క కుమార్తె కనుక ఓకే అని చెప్పేశాను. ఇప్పుడు విశ్వాసంతో నేను ఒప్పుకుంటాను. నేను టెన్షన్ పడినా. ఎందుకు నాకు ఈ టెన్షను? ఈ నెల రోజులు ఇస్సాక్ గారు పొలంలోకి వెళ్ళి ధ్యానిస్తూ నేను స్తుతించుకుంటున్నట్టుగా నేను కూడా నాయన ఆమెను గురించి మీకు స్తుతులే చెల్లించుకున్నా, ఆమెను ఒక మంచి సేవకురాలుగా సాటి అయిన సహకారిగా మీరు సిద్ధపరిచారు, అట్టి ఆమెనే మీరు నాకు ఇస్తున్నారు అని ఎలాగో నా అనుకూల వచనాన్ని నేను పలుకుతూ ప్రభుని స్తుతించుకుంటూ ఉన్నా. నాటి నుంచి నేటి వరకు కూడానండి ఈరోజు నేను చెప్తానండి, షీ ఈజ్ బీన్ రియలీ ఏ హెల్ప్మేట్, మంచి సహకారి, మంచి సేవకురాలు. ఇంకా నేనైనా గెస్ట్ లాగా సామర్లకోటలో ఉంటానేమో కానండి, ఆమె సంఘాన్ని చూసుకుంటూ సంఘ బిడ్డలందరినీ పలికిస్తూ, నాకున్న బలహీనత ఏంటంటే పేర్లన్నీ మర్చిపోతూ ఉంటానండి. ఎప్పటికప్పుడు మళ్ళీ పక్కన ఇలా పొడిచి ఏమో వాళ్ళు ఎవరో, వాళ్ళ పేరు వాళ్ళు ఎవరి పిల్లలు అని చెప్పేసి నిలగండి. మీకు చెప్పలేకపోతున్నాను అనుకోండి, వీళ్ళ ఫలానా వాళ్ళండి బాబు, వీళ్ళ ఫలానా. సో సంఘస్థులందరి పేర్లు, సంఘస్థుల కుటుంబాలు ఇవన్నీ కూడా తెలుసండి. సేవ దానితో పాటుగా ఇప్పుడు ఆమె చేస్తున్న మరి ఒక అద్భుతమైన సేవ ఏంటంటే, ప్రతిరోజు ఒక 5 నుంచి 6 నిమిషాలు ఒక చిన్న వాక్యపు వాగ్దానం, ఆ ప్రజల కొరకైనటువంటి ఒక ప్రార్థన చేసి యూట్యూబ్లో రోజు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. కొన్ని వేల మందికి దీవెనకరంగా, ఉదయాన్నే వాళ్ళకి చేరేటట్లుగా కొన్ని వేల మందికి దీవెనకరంగా ఉంటూ ఉన్నారు. బోల్డ్ మంది సబ్స్క్రైబర్స్ తనకు కూడా ఉండినటువంటి వాడు. సో ఇలాగున్న దేవుని చేతుల్లో వాడబడుతున్న నా భార్య షారోన్ రోజ్ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత షారోన్ సువార్త రాజ్ అని పెట్టుకొని ఆవిడ పరిచయం చేసుకుంటూ ఉన్నారు. చాలా చోట్లకి ప్రసంగాలకు వెళ్ళారు. ఈవెన్ అంతర్జాతీయంగా కూడా బయట దేశాల్లో కూడా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి వచ్చిన తన బర్త్డే రేపు. ఓకే అండి, తన బర్త్డే 28వ తారీఖున. సాధారణంగా ఏంటంటే ఈ బర్త్డే ఇంకా నేనే చేసుకుంటాను నా బర్త్డే, కానీ తను అలాంటివి చేసుకోదు. పైపెచ్చి ఏం చేస్తుందంటే తన బర్త్డే రోజుని ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఎవరితో లేకుండా ఒంటరిగా ఏదన్నా గదిలో ఉండి ఫోన్ కూడా దగ్గర పెట్టుకోకుండా తన ప్రార్థనలో గడుపుకుంటాము, దేవునితో గడపడం అట్లా చేస్తూ ఉంటారు.
కానీ ఈ రోజున మరి మీరు నన్ను ఎంత అభిమానిస్తున్నారు కదా, నాకు బలం ఆవిడే కదా, నా ప్రార్థన బలం ఆవిడే కదా, నా పవర్ జనరేషన్ ఆవిడే కదా. కాబట్టి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్న మాట అయిందిలేండి, సాయంకాలం అయిపోయింది, డజంట్ మ్యాటర్. కానీ సో మీరు ఒక మాట, నేను ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్స్లో పైన నెంబరే తనది 9440040992 తనే రిసీవ్ చేసుకుంటారు కనుక ఒక్క ఫోన్ చేసి, అమ్మ మీకోసం మేము ప్రేయర్ చేస్తున్నాము, ప్రభు మిమ్మల్ని ఆరోగ్యములతో నింపి నడిపిస్తున్నారు, ఒక మంచి సేవకునికి ఒక మంచి సహకారిగా మీరు ఉన్నారు, పాస్టర్ గారు కూడా చెప్పారు కనుక దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించాలని కోరుతూ ఒక చిన్న విషెస్, హ్యాపీ బర్త్డే విషెస్ మీరు కనుక చెప్పగలిగితే, ఆడవాళ్ళు సాధారణంగా ఒక చిన్న మెప్పుకోలు ఇచ్చామనుకోండి ఉబ్బితబ్బిబ్బైపోతారు, కానీ ఆడపిల్లలు అయినట్టుంటారు కదా. సో మీరందరూ కనుక అలాగన కొంతమంది మీరు ఫోన్ చేసి మాట్లాడారు అనుకోండి, అబ్బాయి ఇక చూడండి ఆవిడకి ఎంత చాలా హుషారైపోద్ది అనమాట. అలాగనే నా కొరకు అప్పుడు ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆవిడ, నాకు మంచి సహకారంగా సాగిపోతుంటుంది. కనుక ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన సాటి అయిన సహకారి షారోన్ రోజ్ అనబడిన షారోన్ సువార్త్రస్గా పిలువబడుతున్న తన యొక్క హ్యాపీ బర్త్డే 28 అక్టోబర్ నాడు కనుక మీ చిన్న మాట పలకరింపు ఆమె కొరకు చేయాలని కోరుతూ మిమ్మల్ని నేను దీవిస్తున్నా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, మే గుడ్ లక్ గో విత్ యు అండ్ హ్యాపీనెస్ టు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, మే గుడ్ లక్ గో విత్ యు అండ్ హ్యాపీనెస్ టు. నేను చెప్పానుగా మునుపటి దినాల్లో కూడా దేవుని యొక్క కోరిక ఏంటంటే కుటుంబం అంతా ఆ ప్రభుని రాకడలో మనం ఎత్తబడాలి అనే ఆలోచనతో కదా ప్రభువారు మన గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నారు. సో నేను నా ఇంటివారు అనగా నా భార్య, దేవుడు మాకు ఇచ్చిన బిడ్డలు 3, వారి యొక్క కుటుంబాలు అనగా 2 కుమారులు 1 కుమార్తె, 2 కోడండ్రు 1 అల్లుడు గారు. అలానే మాకు ప్రభు ఇచ్చినటువంటి ఒక మనవ సంతానం 7 మనమళ్ళు మనమరాండ్రు అయినటువంటి వారు. ఆ ప్రభుని రాకడ ఎప్పుడు జరిగినా, ఏ క్షణమందు జరిగినా నేను కోరుతున్న విషయం ఏంటంటే, ప్రభువా నీవు వచ్చినప్పుడు నా కుటుంబం అంతా కూడా నీ దగ్గరికి రావాలి, నీ రాజ్యంలోనికి రావాలి, మీతో మేము సదాకాలం ఉండాలి. ఈ లోకం శాశ్వతము కాదు, ఈ లోకంలో ఉన్న జీవితం శాశ్వతము కాదు. ఇప్పుడు నేనైతే 66 సంవత్సరాల వయసు కనుక ఆమె 62 సంవత్సరాలు ముగించుకొని 63లోనికి ఆమె వస్తున్నటువంటి ఆమె యొక్క జీవితంగా ఉండినటువంటిది. సో ఇలాగున్న మనం ఉంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు దేవుని కృప ఉంటే ఏమో, నేను లిమిట్ పెట్టట్లేదు అనుకోండి నేను ఎప్పుడు కూడాను. కానీ ఒకవేళ ఆయన చిత్త ప్రకారం ఏదో కాలం అయిన తర్వాత ఐదర్ ప్రభు రాకడన్నా జరిగి మనం ఎత్తబడిపోవటం అన్నా జరగాలి, లేదు ఇంకా వయసు అయ్యింది కనుక మనం ఇంకా పెద్దవాళ్ళం అయి ఉన్నాం కనుక ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం వచ్చిందన్నప్పుడు, ఈ దేహాన్ని విడిచిపెట్టే సమయం వచ్చిందన్నప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టేటువంటి ఒక పరిస్థితి అన్నా మనకు ఉండాలి కదండి. సో అది మనకు జరగాలి కనుక మనం ఆ రాజ్యంలోనికి వెళ్ళడం, మొత్తం కుటుంబంలో ఉన్న వాళ్ళందరం వెళ్ళడం, ఏ ఒక్కరూ విడవబడకుండా దేవునితో సదాకాలం జీవించడం, ఇది నేను కోరుకుంటున్నా, నా కుటుంబాన్ని గురించి కోరుకుంటున్నా, ఇలాంటి కుటుంబాలు సంఘాన్ని కోరుకుంటున్నా, ఇలాంటి సంఘములన్నీ కలిపి ఆ దేవుని దగ్గర మనం అందరం ఒక కుటుంబముగా, ఆ దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క కుమారులముగా మనం వెళ్ళాలి, సిద్ధపడాలి అని నేను కోరుకుంటున్నా. ఏమన్నాను? సిద్ధపడాలి కదా అన్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 44వ వచనంలో ప్రభువారు ఈ మాట అంటూ ఉన్నారు, సిద్ధముగా ఉండండి. ఏ గడియలో మీ యజమానుడు వస్తారో మీకు తెలియదు, సిద్ధంగా ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి. మీరు సిద్ధపాటుతో ఎదురు చూస్తూ ఉండండి. యజమానుడు వచ్చేసరికి నిద్రపోతున్న వాళ్ళలా కాకుండా మెలకువ కలిగినటువంటి వారుగా ఉండి, సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండి. ఇది నా ప్రభు చెప్తున్న మాట. నేను బయటికి వెళ్ళి వస్తూ ఉంటానండి, మీటింగ్స్కి ఎక్కడికన్నా వెళ్ళి వస్తూ ఉంటాను, లేట్ నైట్ అయినా వస్తూ ఉంటాను, లేకపోతే ఏదైనా టైంలో వస్తూ ఉంటాను. వచ్చే ముందు ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటాను. నా భార్య, అలాగనే మాకు సహాయపడేటువంటి ఒక కుమార్తె ఉంటుంది విజయమ్మ అని చెప్పేసి అని,
ఆమె కానీ వీళ్ళేంటంటే నేను వచ్చేసరికి ఇంట్లోకి వచ్చేసరికల్లా నాకు ఇంట్రెస్ట్ అనండి వీక్నెస్ అనండి ఏం చేయను దానికి ఒక కాఫీ తాగాలి, ముందు వేడిగా కాఫీ తాగాలి. సో నేను వచ్చేసరికి నేను వస్తున్నానని చెప్పి పలానా చోట్ల ఉన్నానని నేను కబురు లేక ఫోన్ చేసి నేను చెప్పినప్పుడు ఎంత టైంకి నేను వస్తానో చూసుకొని ఒక ప్రక్క మాకు సహాయపడుతున్నటువంటి మా కుమార్తె విజయమ్మ కానివ్వండి, లేతే నా భార్య నా షారోన్ రోజుగా ఉండినటువంటి తాను కానివ్వండి, నేను ఈ టైంకి వస్తాననేసరికి నేను అక్కడ కారు దిగి నేను ఇంట్లోకి వచ్చేసరికి రెడీగా నా టేబుల్ మీద వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కప్పు కాఫీ తీసుకొచ్చి పెడతారు. అంతే కూల్ అయిపోతా. ఎంతో ఒకవేళ ప్రయాణ బడలేకున్నా, అలసట ఉన్నా, టెన్షన్ ఉన్నా, ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మనకి ఇబ్బందిని కలిగించేటువంటి విషయాలు ఉన్నప్పటికీ అవన్నీ మర్చిపోతారు ఈ కాఫీ కప్పు చూసేసరికి, ఆ కాఫీ వాసన వచ్చేసరికల్లా అంతే కూల్గా ఉంటూ ఉంటాం. అలాగే ప్రభు కూడా ఏమన్నారంటే ప్రభుని రెండవ రాకడ కొరకు మనమందరము కూడా సిద్ధంగా ఉండాలి. ఈ విషయంలో నేను మరముఖ్యంగా దైవ సేవకులకు కూడా నేను చెప్తున్నానండి. సేవకులమైనటువంటి మనము ఏదో ఈ లోక సంబంధమైనటువంటి అప్పులు తీరడం గురించో, జబ్బులు నయం కావడం గురించో, లేక మన యొక్క అవసరతలు తీర్చబడ్డం గురించో, మన పిల్లలు బాగోగుల గురించో, మనం ఇల్లు కట్టుకుంటాం గురించో, ఒకవేళ మనం సేవకులం కనుక ప్రతి సేవకులు ఇప్పుడు సేవకు వచ్చిన వెంటనే మాకు కారు కావాలని చెప్పేసి అని కారును గురించో, ప్రవచనాల గురించో, వీటికంటేనండి అవి ఉన్నా లేకపోయినా ఒకటి ముఖ్యమండి. అదేంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ జరిగినప్పుడు మనం ఎత్తబడ్డాం. కారు లేకపోయినా నేను ఎత్తబడితే నాకు అంతే చాలు, ఇల్లు లేకపోయినా నేను ఎత్తబడితే నాకు అంతే చాలు, పిల్లలు పుట్టకపోయినా నేను నా కుటుంబం ఎత్తబడితే నాకు అంతే చాలు, ఆరోగ్యం ఉన్నా బలహీనతలున్నా మా కుటుంబం మేము ఎత్తబడితే నాకు అంతే చాలు. ఇలాగున్న ప్రతి కుటుంబం గురించి నా ప్రార్థన ఏంటంటే ప్రభువా ఇహలోక సంబంధంగా మాకు ఇది కావాలి అది కావాలని మేము ఏడుస్తూ ప్రార్థనలు చేసుకునే దానికంటే ఇహలోక సంబంధంగా ఇదిగో దేవుడు మీ కన్నీరు తుడుస్తున్నాడు, మీ దుఃఖమును నాట్యముగా చేస్తున్నాడు, మీ యొక్క రోగాన్ని తీసివేసి స్వస్థపరుస్తున్నాడు, మీ అవసరతలను తీరుస్తున్నాడు, మీకు డబ్బులు ఇస్తున్నాడు, మీకు ఇల్లు ఇస్తున్నాడు అనే ఈ విషయాల గురించినటువంటి రీతిగా మనం మాట్లాడేదానికంటే ఈ లోకంలో మీకు కావలసిన విజయాన్ని ఇస్తున్నాడు, మీ యొక్క శత్రువులందరినీ కూడా లేకుండా చేసేస్తున్నాడు అని చెప్పేసి వాటికంటే వాటిని చెప్పొచ్చు, నేను కాదనట్లేదు. కానీ చెప్పగలిగిన ఒక అద్భుతమైన సువార్త ఏంటంటే వస్తానని చెప్పిన యేసు ప్రభు వారి యొక్క రాకడ సమీపించింది అనే విషయాల్ని మనం తెలియచెప్పాలి. దీని ఇంకా కొంచెం వివరిస్తూ మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు కనుక మనం చూసినట్లయితే ప్రభువారు ఒక ఇల్లస్ట్రేషన్గా చెప్తూ వచ్చినారు, ఒక ఉపమానం చెప్పి ఉన్నారు. పెండ్లి కుమారుడిని ఎదుర్కొనడానికి 10 మంది కన్యకలు వెళ్ళి ఉన్నారంట పెండ్లి కుమారుని కొరకు. పెండ్లి కుమారుడు కాస్త ఆలస్యం చేసినాడు, అంతే కదండి. యాక్చువల్లీ నేను కొత్త నిబంధనగా చదువుతుండంటే పౌలు గారు కానివ్వండి, పేతురు గారు కానివ్వండి, లేకపోతే యోహాన్ గారు కానివ్వండి, యోధా పత్రికలో కానివ్వండి, లేకపోతే యాకోబు పత్రికలో కానివ్వండి, ఇలాగ ప్రతి పత్రికల్లో కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజుల్లోనే యేసు ప్రభు ఆరోహణుడై వెళ్ళిన ఆ రోజుల్లోనే మరలా వచ్చేస్తాడు అన్నట్టుగా చూస్తూ వచ్చినారు. అంటే నేను అంటాను ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ సెంచురీ ఆన్వర్డ్స్ ప్రభువారు చనిపోయి తిరిగి లేచి ఆరోహణుడు అయినప్పటి నుంచి ప్రభు వచ్చేస్తారు అని ఎదురు చూస్తూ వచ్చారు. ఇప్పటికి దాదాపు 2000 సంవత్సరాలు అయింది. ప్రభు అలాగ ఆరోహణుడే వెళ్ళి వస్తానని చెప్పి 2000 సంవత్సరాలు. సో న్యాచురల్లీ కొంతమంది ఎట్లా ఉంటారంటే ఎప్పుడో చెప్పారు, బైబిల్ రాయబడినప్పుడు చెప్పారు, మా తాతలు ప్రభు రాకడ గురించి చెప్తూ వచ్చారు, మా తండ్రులు ప్రభు రాకడ గురించి చెప్తూ వచ్చారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు. రేపొద్దున ఒకవేళ మీ అబ్బాయిలు కూడా సేవ చేస్తున్నారు, నా కొడుకులు ఇద్దరు కూడా సేవలోనే ఉండి ఉన్నారు. పిఠాపురంలో అద్భుతమైనటువంటి సంఘాలని కాపాడుకుంటూ వాళ్ళ యొక్క సేవలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. నా కుమార్తె కూడా హైదరాబాద్లో ఉంటూ ఉన్నప్పటికీ కుమార్తె కూడా దేవుని యొక్క సేవలో వాడబడుతూ దేవుని యొక్క సాధనంగా పరికరముగా దేవుడు ఆమెను వాడుకుంటూ ఉన్నారు. సో నా బిడ్డలందరూ కూడా ఆయన సేవలోనే మేము ఉండి ఉన్నాం. సో ఒకవేళ రేపు పొద్దున్న మీ పిల్లలైనటువంటి వారు కూడా మొదలుపెట్టి వాళ్ళు మళ్ళీ రాకడ గురించి ఎప్పుడు వస్తుందండి ఎందుకే రాకడా అన్నట్టుగా కొంతమంది అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైనా భూమి లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అదే రీతిగా ఉండి ఉన్నది కదా అని చెప్పేసి కొందరిని మోసం చేసేవాళ్ళు ఉంటారు. లెట్స్ బి వెరీ కేర్ఫుల్. అందుకనే నేను మీకు చెప్తున్న మాట ఏమంటానంటే ఓ ప్రక్క ఒకవేళ మొన్న 23-24 సెప్టెంబర్లో వచ్చేస్తారని సౌత్ ఆఫ్రికాలో ఒక ఆయన అన్నాడు, రాలేదు. అప్పుడు కొంతమంది నిరుత్సాహపడిపోయి ఇంకేంటి ఇక ప్రభు వస్తాడు అనుకుని నేను ఉన్నాయన్ని అమ్మేసుకుని నేను కనిపెడతా వచ్చా, ఆయన రాలేదు, ఇప్పుడు నేను ఏం చేయను అనుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోవడానికి అన్నట్టుగా ప్రయత్నం చేసిందంట ఒక ఆవిడ. సో అట్లా వద్దు.
ఒకవేళ ప్రభుని రాకడ ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు. మనం ఉండవలసిన విషయం ఏమన్నారంటే సిద్ధపాటు కలిగి ఉండండి. ఆయన ఆలస్యం చేశాడు. ఈలోగా ఈ 10 మంది కన్యకలు బైబిల్లో ఏమంటారంటే కునికి నిద్రించారంట. ఇప్పుడు అలాగన్నానని చెప్పేసి అని మిమ్మల్ని నిద్రపోవద్దని అనట్లేదు సుమండి. పగలు రాత్రి కూడా నిద్రపోకుండా ఉంటే ఆరోగ్యం క్షీణించిపోతే లేనిపోయిన ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. కనుక దేహానికి నిద్ర అనేటువంటిది ఈ దేహంలో రక్త మాంసములతో కూడిన దేహానికి నిద్ర కావాలి. మనం నిద్రపోవాలి. నిద్ర అనేటువంటిది అవసరం. ఎంత మనం హాయిగా నిద్రపోగలిగితే అంత చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని మనం కలిగి ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కూడా నేను ఏమంటాను, చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టుకున్నారు కదా. సో డోంట్ వర్రీ, ఏదో డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది అని కలవరపడకుండా చక్కగా ఏసీ పెట్టుకొని ఆ ఏసీ చల్లదనంలో 23 పెట్టుకోండి. మరీ 16 పెట్టేయకండి. కొంతమంది మరీ ఎక్కువ 16 పెట్టుకుంటారు. సో 23 అన్న నెంబరు 24 నెంబర్ పెట్టుకొని ఆ చల్లదనంలో మనశ్శాంతిగా కాసేపు పండుకోండి, మంచిది. అయితే ఈ పండుకొని నిద్రకి ప్రభుని రాకడ సమయం అప్పుడు నిద్రపోతున్న విషయానికి తేడా అండి. మళ్ళీ దానికే ఆ పైన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడితే ఏమన్నారంటే మెలకువగా నుండి సిద్ధపడండి అన్నారు ఆయన. ఆ మెలకువ అనేటువంటిది ఏంటంటే ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు. మీరేమో రేపటి దినాన్ని నా భార్య పుట్టినరోజు కనుక ఆమె కొరకు ప్రార్థన చేయండి లేక పలకరించండి అన్నాను కదా. మీరేమో మా కొరకు ప్రార్థన చేస్తున్నట్టే దేవుని యొక్క సేవకులుగా ఉన్నటువంటి మేము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కుటుంబముల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబంలో దేవుని యొక్క రాజ్యముగా మీరు జీవించుట కొరకు రేపు పొద్దున ప్రభుని రాకడ జరిగినప్పుడు మనమందరం కూడా ఆ రాకడలో మనం ఎత్తబడి దేవునితో ఉండునట్లుగా మీ కొరకు అది మెలకు అంటాను. అంతేగాని నిద్రపోకుండా కళ్ళు అలా నలుపుకొని కళ్ళు ఇలా పెట్టుకొని అలా ఉండమని కాదు నా ఉద్దేశం. మనం నిద్రపోవాలి, శరీరానికి ప్రభుని రాకడ కొరకు కనిపెట్టుకోవాలి. ఈలోగా ఏం జరిగింది, మధ్యరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అనే కేక వినబడిందంట. అప్పుడు నేను దాన్ని విశ్లేషిస్తూ నేను ఏమంటానంటే ఆ కేక వేసింది వచ్చుచున్న యేసు ప్రభు అనే పెండ్లి కుమారుడు కాదు. ఎందుకంటే ఆయన మాట్లాడవలసి వస్తే ఆయన ఏమంటారు, ఇదిగో నేను వచ్చేస్తున్నాను అని అంటారు. నేను ఫోన్ చేస్తానంటే ఇదిగో సువార్తరాజు గారు వచ్చేస్తున్నారు, అతన్ని ఎదుర్కొనడానికి కాఫీ రెడీ చేయండి అని అన్నా. నేనేమంటాను, ఫోన్ చేసినప్పుడు ఇదిగో బయలుదేరిపోయాను, ఇక్కడ దాకా వచ్చాను, ఇంకో 10 నిమిషాల్లో నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పేసి నేను చెప్తాను. ఇంటికి నేను ఫోన్ చేసినప్పుడు నేను వస్తున్నాను అని చెప్తాను. అప్పుడు వాళ్ళు నా కొరకు ఒకవేళ అప్పుడు పండుకున్నా ఈ ఫోన్ రింగ్ అయినందుకు మెలకు తెచ్చుకొని గబగబా నా కోసం ముందు ఏం చేస్తారంటే ఒక కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ తర్వాత మిగతా విషయాలు ఏదైనా మాట్లాడుకుంటాం, సిద్ధపడడం ఇవి జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రభువారు కూడా ఏం చెప్పారనంటే ఒక కేక వినబడింది. ఆ కేక ఏమని చెప్పబడుతుందంటే ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి. షూర్లీ ఇట్ ఈస్ నాట్ జీసస్ హూ క్లెయిమ్ దట్. యేసు ప్రభు కాదు. పోనీ 10 మంది కన్యకలు సంఘానికి సాదృశ్యంగా చెప్పుకుంటాం కనుక వీళ్ళు వేసారంటే 10 మంది కునికి నిద్రించారు. అంతేగాని 5 మాత్రమే కాదండి, 10 మంది కునికి నిద్రించారు. ఈలోగా వినబడుతున్న కేక ఇంకొకళ్ళు ఎవరో వేసిన కేక. బై ది బై స్నేహితులరా, ఈరోజు నేను మీకు క్లియర్గా మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఇశ్రాయేలీయులు వేస్తున్న కేక. ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న విషయాలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి పరిస్థితులు, యెరూషలేముకి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు నేను అక్కడ కూడానండి నేను గడిచినటువంటి దినాల్లో కూడా చూసినప్పుడు వాళ్ళ యొక్క సుక్కోతు ప్రారంభపు దినాన్ని, సుక్కోతు పండుగ దినాన్ని, అలానే యమ్ కిప్పూర్ రోజున ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళకి ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఈవెన్ ఇంక్లూడింగ్ బెంజమిన్ నెతన్యాహు గారు, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేశ ప్రధానమంత్రిగా ఉండినటువంటి బెంజమిన్ నెతన్యాహు గారితో సహితంగా ఆ ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి కిటకిటలు ఆడిపోతూ వచ్చారండి. లక్షల మంది ప్రజలండి బాబు, అక్కడ ఉన్నటువంటి లక్షల మంది ప్రజలుగా వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ ప్రార్థన యెహోవా దేవునికి. ఎందుకంటే డెస్పరేట్ వాళ్ళకి. ఇప్పుడు యుద్ధం, దేశాలన్నీ ఏకమై యుద్ధం అంటున్నారు, యుద్ధాన్ని ఆపేయాలంటూ ఉన్నారు, ఏమేమంటున్నారు, పాలస్తీనాన్ని దేశంగా ఇచ్చేయండి అంటున్నారు. వీళ్ళేమో అది మా పక్కలో బలిలాగా అవుతుంది ఇస్తే అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తోచక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటే ప్రార్థన ఎంతమంది. అందుకని వాళ్ళు వేస్తున్న కేక మనకి వినబడాలి. వాళ్ళు హిబ్రూ భాషలో ప్రార్థన చేసుకుంటారు. నేను వెళ్ళినప్పుడు కూడా అనేక మంది యూదులు హిబ్రూ భాషలో. కానీ నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే వాళ్ళ ప్రార్థన చూసినప్పుడు, వాళ్ళ పట్టుదల చూసినప్పుడు, వాళ్ళ యొక్క ఆసక్తి చూసినప్పుడు, వాళ్ళ యొక్క లేఖనాలు చదవటం అనేటువంటిది చూస్తూ ఉన్నప్పుడు, ఆ లేఖనాలు ఒప్పుకుంటున్న విషయాలు నేను చూస్తున్నాను. నేను ఒకటే అనుకుంటా, కీర్తన 23లోని, కీర్తనలో 121లోని, ఇలాగని ఏ కీర్తనలోని ఆ కీర్తనలు అన్నీ కూడా బహుశా వాళ్ళు చెప్పుకుంటూ అంటారు, యెహోవా నీవే మా రక్షకుడు, ఇశ్రాయేలు
రాత్రింబగళ్ళు కాపాడువాడు, కొనుక్కోడు, నిద్రపోడు, ఏ అపాయం మాకు రానివ్వకుండా నీవు మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు. మా పాదములకు రాయి తగలకుండా నీవు మమ్మల్ని కాపాడుతున్నావు. ఎన్ని బాంబుల వర్షం ఒకవేళ మీద కురుస్తున్నా మా మీదకు పడకుండా ఐరన్ డోమ్ అని పెట్టారు ఇంతకుముందు, ఇప్పుడు ఐరన్ బీమ్ అని పెట్టారు ఈసారి. ఈ ఐరన్ బీమ్తో వాటిని పేల్ చేయడానికి అనేటువంటిదిగా. సో దేవునికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు వినబడుతుంది ఏంటంటే, ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన్న రండి అనే కేక. అక్కడ చెప్తారనమాట ప్రభువారు. 10 మంది లేచారండి, 10 మంది కూడా దివిటీలు వెలిగించుకోవడానికి ప్రయత్నం చేశారండి. 5 దివిటీలు వెలుగుతున్నాయి, 5 దివిటీలు వెలగట్లేదు. అక్కడ వ్రాయబడిన మాట ఏముందంటే, సిద్ధపడి ఉన్న వారి దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, సిద్ధపాటు లేని వాళ్ళు తమతో పాటు నూనె తెచ్చుకోలేదు కనుక వాళ్ళ దివిటీల్ని వెలిగించడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన రాకడ సమయంలో గబగబ వెలిగించడానికి అగ్గిపోలు అయితే కనుక ఒకళ్ళు గీసి అగ్గిపోలు పడేసి మళ్ళీ దాన్ని ఇంకోటి గీసి ఎంత చేసినా ఎలగట్లేదు. కారణం ఏంటంటే తైలం లేదు కనుక. నా బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, పరిశుద్ధాత్మను గురించి ఈ మాట అంటారు. పరిశుద్ధాత్మ అనే తైల అభిషేకం మనం కలిగి ఉండాలి. నమ్మికిలి ప్రియ స్నేహితులారా, ఈ అంత్య దినాల్లో దేవుడు వాగ్దానం చేసిన మాట ఏమంటున్నారంటే, మనం ఏ డినామినేషన్ వారమై ఉన్నా, ఏ ఫెలోషిప్ వారమై ఉన్నా, ఏ సహవాసం లేకపోతే ఏ శాఖ ఎవరమై ఉన్నప్పటికైనా సరే మనందరి కొరకు దేవుడు తన పరిశుద్ధాత్మను ఇచ్చి ఉన్నారు. అట్టి పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారమై మనం వెలుగుతున్న దీపముగా ఉండాలి. అది సిద్ధపాటు అంటేను. ఈరోజు నేను చెప్తానండి ఒక మాట. ప్రభు నన్ను రక్షించినది మొదలుకొని ఇప్పటికి 50 సంవత్సరాలు, 50వ సంవత్సరంలో నేనున్నాను. 1976 మే 16వ తారీఖున ఈ దీపాన్ని దేవుడు వెలిగించారు. నా జీవితాన్ని దేవుడు వెలిగించారు. ఇది 50లోకి అడుగు పెట్టా. ప్రభు చిత్తమైతే 2026 వరకు ప్రభుని రాకడ గనక ఆలస్యమైతే 2026 మే 16వ తారీఖున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ 50 సంవత్సరాలు నిండిన ఆ జీవితానికి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉండి ఉన్నా. నా జీవితాన్ని వెలిగించిన 50 సంవత్సరాలు వెలిగిస్తూ వచ్చిన ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి ఈరోజు నేను మీ గురించి అడుగుతున్నాను. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం కలిగి ఉన్నామా? పరిశుద్ధాత్మ అనే తైలమును మనం కలిగి ఉన్నామా? కాసేపు మనం కొనికి నిద్రించవచ్చు, అభ్యంతరం లేదు. కానీ ఎప్పుడైతే ప్రభుని యొక్క రాక కేక, బోరధ్వని కేక, ఆర్భాటంతో కూడినటువంటి బోర శబ్దం మనకు వినబడుతుందో, రెప్పపాటున అక్కడ టైం లేదండి. ఇంకా వాళ్ళు మార్కెట్కి వెళ్ళారు, ఈలోగా ప్రభు వచ్చారు. సిద్ధపడి ఉన్నటువంటి వారిని ఆయనతో పాటుగా ఆయన మేడలోనికి, గదిలోనికి ఆయన తీసుకుని వెళ్ళి ఉన్నారు. ఆ తర్వాత వచ్చారు పాపం బయటికి మార్కెట్కి వాళ్ళు, తైలం కొనుక్కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము 10 మందిలో మేము 5 అండి, మేము కన్యకులమేనండి, మేము పలానా మంచి సంఘానికి మేము వెళుతున్నామండి, పలానా పాస్టర్ గారు మా దైవజనులండి, మంచి వర్తమానాలు, రాకడ వర్తమానాలు మాకు చెప్తూ వచ్చినారండి, మేము ఇప్పుడు దాకున్నాం. మీ కేక వినబడినప్పుడు, ఆ బోర శబ్దం వినబడినప్పుడు మా దీపాలు ఎలగట్లేదని వెలిగించుకోవడానికి వెళ్ళొచ్చి ఉన్నాం. తలుపు తీయండి అయ్యా అంటే ఇంకెక్కడ? నోవా గారి టైంలో కూడా బహుశా వాళ్ళందరూ జలప్రళయం వచ్చినప్పుడు అయ్యా తలుపు తీయడని అంటే నోవా గారు అంటే, ఆయన నేను కదరా బాబు తలుపేసింది, దేవుడు వేసేసాడు తలుపు, నేను తీయలేను, తీయాలని ఉన్నా కానీ నేను తీయలేను అంటాడు ఆయన. జలప్రళయంలో వాళ్ళందరూ కొట్టుకుపోయారు. ఇక్కడ కూడా ప్రభు లోపల నుంచి ఆ పెండ్లి కుమారుడు చెప్తున్న మాట ఏమంటారంటే, అక్రమము చేయవాళ్ళారా, యువర్ నాట్ రెడీ, మీరు సిద్ధంగా లేరు. పెండ్లి కుమారుని యొక్క రాకడకు మీరు సిద్ధంగా లేరు. యేసు ప్రభు యొక్క 2వ రాకడకు మీరు వెలుగుతున్న దివిటీలుగా లేరు. మీ దీపం వెలగట్లేదు, మీరు తైలాభిషేకం లేరు మీ దగ్గర. మళ్ళీ తైలాభిషేకం అంటే ఏదో నూనె రాసి ప్రార్థన చేస్తే దాని గురించి కదా నేను మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మని అభిషేకం గురించి నేను మాట్లాడుతున్నా. అట్టి పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే మీ దీపం వెలుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా మధ్యలో రెపరెపలాడుతున్నట్టుకున్న పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మిమ్మల్ని లేవనెత్తుతారు. ఆయన మీ దీపానికి, చిమ్మినీకి మసి పడితే ఆయన దాన్ని తుడిచి శుద్ధి చేస్తారు, శుద్ధ హృదయాన్ని నీ కలుగు చేస్తారు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడు, వెలుగుతున్న దీపంగా ఉన్నవారు, వారు ప్రభుని యొక్క రాకడ జరిగినప్పుడు అది ఏ క్షణము ఏ గడియో మనకు తెలియదండి, ఏ రోజో మనకు తెలియదండి, ఎప్పుడు వస్తారో ఆయన మనకు తెలియదండి. ఎప్పటికప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, సిద్ధముగా ఉండండి. నమ్మికిలి ప్రియ స్నేహితులారా, మీరు మీ కుటుంబం అంతా ఆ ప్రభుని రాకడ కొరకు వెలుగుతున్న దీపముగా, కుటుంబం వెలుగుతున్న దీపముగా, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి వెలుగుతున్న దీపముగా, క్రీస్తు కొరకు వెలుగుతూ అనేక మందిని వెలిగిస్తున్నటువంటి వారముగా ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. పరమ తండ్రి మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నేను ప్రార్థిస్తూ ఈ కుటుంబాన్ని నీ చేతుల్లో పెడుతూ ఉన్నాను.
రేపటి దినాన్ని నీవు నాకు అనుగ్రహించినట్టు నా సాటి అయిన సహకారికి ఇచ్చిన షారోన్ రోజ్ విషయంలో నన్ను మరి ఒక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని హ్యాపీ బర్త్డేగా 28వ తారీఖు నా కుమార్తెకు మీరు ఇస్తున్నారు, మీకు వందనాలు. ఇన్ని సంవత్సరాలు తను కూడా నాయన మీ కొరకు బ్రతికి ఉన్నది. ప్రమాదాలు ఎదురైనవి ఆయన ఎన్నోసార్లు మా ప్రభు అపవాది మమ్మల్ని మింగేయడానికి చూచినటువంటి విషయాలు ఉంటూ ఉన్నాయి. కానీ మీరు నాయన తనని ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి తనని నిలబెట్టుకుని మరొక నూతన సంవత్సరమైన దయాకిరీటాన్ని ఇచ్చింది మీరు అక్కడ కొరకు సిద్ధపడి ఉండడానికి. అలాగే మీ దాసునిగా నన్ను కూడా నాయన 50 సంవత్సరాలు ఈ దీపం వెలుగుతూ ఉంచింది అనేక మందిని వెలిగించడానికి. మీరు అక్కడ జరిగినప్పుడు వెలుగుతున్న దీపముతో మిమ్మల్ని ఎదుర్కొని మీతో పాటు మీ రాజ్యంలోనికి నేను రావాలి, నాతో అనేక మందిని మీ రాజ్యంలోనికి తీసుకొని రావటం కొరకు నన్ను మీరు సజీవ లెక్కలో ఉంచినారు. ఈయన మాటలు వీక్షిస్తున్నటువంటి యొక్క బిడ్డలకు ఉన్నాయినా, ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఉన్నాయినా, ఒకలేమో ఏ ఏ ప్రమాదాలు వారికి ఎదురై ఉండి ఉన్నవో నాయన, ఏ ఏ విషయాలు వారు ఎదుర్కొని ఉండి ఉన్నారో అలాంటి విషయాల్లో మా ప్రభు నీ కృపను వీరికి అనుగ్రహించి వారిని కూడా సజీవ లెక్కలో ఉంచి ఈరోజు ఈ మాట వినడానికి అనగా మీరు అక్కడ ఏ క్షణమో ఏ గడియో మాకు తెలియదు నాయన, మేము సిద్ధపాటు కలిగిన వారం ఉండాలి. సిద్ధపడి ఉన్నవారు మాత్రమే ఆ రోజున మీతో పాటు ఆ పెండ్లి విందులోనికి వెళ్ళి ఉన్నారని సెలవిచ్చిన రీతిగా మేము సిద్ధపాటు కలిగి మా దీపాలు వెలుగుతూ ఉండి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగినటువంటి వారమై, మెలకువ కలిగినటువంటి వారమై, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించేటువంటి వారమై నాయన నీ రాకడ కొరకు మీ యొక్క రాకడలో మేము ఎత్తబడుట కొరకు అట్టి సిద్ధపాటు కేవలం ఒక్కరు కాదునైనా, ఇంటికొక్కరికి కాదునైనా, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మీరు ఇచ్చినందుకు ఆ తల్లికి ఆ తండ్రికి ఆ బిడ్డలకు అలాగనే ఇంటికి చేర్చబడినటువంటి ఇన్లాస్ అయిన ఆ కోడండ్రకు అల్లుళ్ళకును నాన్న ఇంటిలో పుట్టినటువంటి మనవరాళ్ళు కూడా నాయన నా కుటుంబంలో మీరు మాకు అనుగ్రహించిన 7 మనవరాండ్రు అలాగనే మా ప్రభా మీరు మాకు అనుగ్రహించిన మా 3 బిడ్డలు, ఆ 3 బిడ్డలు కలిపినటువంటి ఇన్లాస్ వాళ్ళకు 6 అలాగనే మేమిద్దరం మేమందరము కూడా నాయన మీ రాకడలో ఎత్తబడి మీతో ఉండే భాగ్యం మాకు ఇచ్చారు, సిద్ధపాటు మాకు ఇచ్చారు అని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెనలు ఆశీర్వాదములు ఆయన బిడలముగా మనకు మన యొక్క కుటుంబములకు తోడయుండి ప్రభుని రాకడ ఏ క్షణమందు జరిగిన ఆ క్షణములో ప్రభుని రాకడలో సిద్ధపాటు కలిగి మనం ఎత్తబడినట్లును రేపటి దినాన్ని తన హ్యాపీ బర్త్డే జరుపుకున్నటువంటి దేవుని సేవకురాలైన షారోన్ రోజ్కి తోడయుండి ఆయుష్తో ఆరోగ్యముతో నింపి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం మనం సిద్ధపడిన వారముగా ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. మీరు పొందుకున్న మేలులు నాతో పంచుకోవాలనుకున్నా, అలాగనే రేపటి దినాన్ని నా యొక్క భార్య షారోన్ రోజ్కి మీరు హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజెప్పాలనుకున్నా మా అడ్రస్ ఈ సత్య సువార్త, సమర్లకోట 533440 కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సమల్కోట్ 533440 కాకినాడ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. అప్పటికొకరు మాతో మీరు ఫోన్లో మాట్లాడాలనుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, షారోన్ రోజ్ యొక్క నెంబర్ 9440409992, అలాగే బిడల యొక్క నెంబర్స్ 8143221122, 8885527662 మరియు 837444437. ఒకవేళ మాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే మా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. అలా నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆ ప్రభుని 2వ రాకడ కొరకు సిద్ధపరుచున్నట్లుగా పరిశుద్ధాత్మకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.